గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ కాసేపు అట్లా ఆన్లైన్లో ఉంటా. ఏదైనా ఒక టాపిక్ పైన మాట్లాడదాం అనుకున్నా, దట్ కరెంట్ అండ్ రిలవెంట్ టాపిక్ పైన మాట్లాడదాం అనుకున్నా. ఎట్ ద ఎండ్ ఆఫ్ అవర్ కాన్వర్సేషన్ కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు మీరు. దానిపైన నేను ఆన్సర్స్ కూడా చెప్తా ఉంటా. చూడండి, ఐమ్ ఫీలింగ్ ప్రిటీ బ్యాడ్ అబౌట్ దిస్ ఆల్కహాల్ అబ్యూస్ ఓవర్గా పెరిగిపోవడం తెలంగాణ లోపల. more and more people becoming addict to it and neglecting their families and not taking care of the full responsibilities they have to do. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోయి 24/7 మార్నింగ్ టు ఈవినింగ్ ఇదే ఆల్కహాల్ కన్జంప్షన్లో ఉండి దే ఆర్ వేస్టింగ్ దేర్ లైఫ్స్, దే ఆర్ వేస్టింగ్ దేర్ యూత్ అండ్ ఒక మంచి ప్రొడక్టివ్ అండ్ హెల్తీ హ్యాపీ ఫుల్ఫిల్లింగ్ లైఫ్ గడపాల్సిన వ్యక్తులు కైండ్ ఆఫ్ దే ఆర్ టోటలీ వేస్టింగ్ ఇట్. I feel very sad about that situation. అండ్ ఈవెన్ నేను ఈ మన కలెక్టరేట్ ఆఫీస్లో ప్రజావాణి అవుతుంది కదా, సోమవారం అవుతుంది. నేను లాంగ్ బ్యాక్ వెళ్ళి ఒకసారి ఇచ్చినా కూడా పిటిషన్. ఏమని ఇచ్చినా అంటే కైండ్ ఆఫ్ యూ నీడ్ టు కంట్రోల్ దీస్ బెల్ట్ షాప్స్. యాక్చువల్గా ఎక్కువ డబ్బులు ఆదాయం ఎక్కడి నుండి వస్తాయి, ఎట్లా జనరేట్ అవుతుంది అంటే వైన్ షాప్స్ అఫీషియల్ డీలర్స్ కాకుండా దాదాపు ఒక వైన్ షాప్ కింద ఒక 20, 30, 40 బెల్ట్ షాప్స్ అట్లా కైండ్ ఆఫ్ అవి రన్ అవుతూ ఉంటాయి. రన్ అవుతూ ఉంటే ఏంటిదంటే వాళ్ళకు ఇంకెక్కువ సేల్స్ ఉంటాయి. ఇంకా రిమోట్ పార్ట్స్ ఆఫ్ ది తెలంగాణ చాలా చిన్న చిన్న విలేజెస్, కుగ్రామాలు, అక్కడ కూడా మామూలు షాప్ల లోపల, టీ స్టాల్స్ లోపల, కిరాణా షాప్ల లోపల, కూరగాయలు అమ్మే దగ్గర ప్రతి చోట వాడు ఈ బెల్ట్ షాప్ అంటారు అన్నట్టు టెక్నికల్గా అది పెట్టుకొని రన్ చేస్తూ ఉంటారు. చాలామంది అడిక్ట్ అయిపోతున్నారు. నేను లోకల్ ఇట్లా నాకు మంచి ప్లేస్లకు పోవడం, తిరగడం మస్తు ఇష్టం అనిపిస్తుంది. అంటే ప్రకృతిలో తిరగడము, టైం స్పెండ్ చేయడం. సో వెళ్ళినప్పుడు అర్థమయ్యేదంటే అక్కడ పల్లెటూళ్ళకు మంచి నేచర్ ఉన్న ప్లేస్లకు వెళ్ళినప్పుడు దే ఆర్ లైక్ వాళ్ళకు డబ్బులు ఏడికెళ్ళి వస్తున్నాయో, ఇక్కడికి వెళ్ళి సంపాదిస్తున్నారో, మరి ఏం చేస్తారో తెలియదు. కానీ మార్నింగ్ 10కే స్టార్ట్ అయిపోతుంది. పొద్దుగాల 10 గంటలకే ఆ బెల్ట్ షాప్లకు పోతున్నారు. ఆడ బయటనే కూర్చొని వాడిగా హోస్ట్ లేకుండా పడిపోయేదాకా తాగి అక్కడనే పడిపోతున్నారు. వాళ్ళు ఆడవాళ్ళు ఒక్కొక్కరు 30+ అంతే. అసలు భర్తలు చచ్చిపోయి ఆ పిల్లల్ని ఎట్లా జాదాలను తెలియక చాలా దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి పల్లెటూర్లలోకి వెళ్ళినప్పుడు. అసలు తెలంగాణ మనం వెళ్తే ఏంటిదంటే ఇది గ్రౌండ్ రియాలిటీ ఉన్నది. అది నేను టోటల్ సెలబ్రేట్ చేసుకోవడానికి లేకపోతే హ్యాపీగా ఉండడానికి, ఏదన్నా మూమెంట్స్ని రిలీజ్ చేయడానికి అది వ్యతిరేకమే కాదు. సంబడీ గాట్ ఏ జాబ్, సంబడీ ఈజ్ గెట్టింగ్ మ్యారీడ్, సంబడీ గాట్ బోనస్, ఆర్ somebody succeeded, cracked in some government examination or some entrance examination. You want to celebrate with your friends, that's okay, fine. Responsible గా సెలబ్రేట్ చేసుకోవాలి, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ అదే పనిగా ప్రొద్దునకెళ్ళి రాత్రి దాకా కైండ్ ఆఫ్ దే ఆర్ వేస్టింగ్ దేర్ లైఫ్స్. ఇవాళ నేను నా దగ్గర ఆంధ్రజ్యోతి ఉన్న వెలుగు 2 పేపర్లు ఇంట్లో ఉన్నాయి ఇవాళటి. ఈ ఆంధ్రజ్యోతిల ప్లస్ వెలుగు పేపర్లో మొత్తం ఓవరాల్గా ఒక 9 కేసెస్ చూసిన అన్నట్టు. ఏంటిది, ఇది ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లో లాస్ట్ సైడ్ ఒకటి వచ్చింది చూడండి. సీ దట్ తాగుడు గొడవకు తండ్రి కూతురు ప్రాణాలు బలి. గజ్వేల్లో ఇన్సిడెంటు. సిరాజ్ అనే తండ్రి ఆల్కహాల్ తాగొచ్చినందుకు బిడ్డ అడిగింది రేష్మాట, ఎందుకు తాగొచ్చినావు అని గొడవ పట్టుకుంటే ఈమె పోయి బాయిలో దుంకింది. ఆమెను సేవ్ చేయడానికి తండ్రి పోయి బాయిలో దుంకింది, 2 చచ్చిపోయింది. ఇట్ ఈస్ ఒక సీరియస్ ప్రాబ్లం. అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే గవర్నమెంట్స్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి. ఓకే, చాలా మంచిది. తగిన అమౌంట్ ఆఫ్ మనీని వెల్ఫేర్ స్కీమ్స్కి ఎవరైతే అవసరమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళకి కేటాయించాలి, తప్పులేదు. కానీ ఏంటిదంటే దే వాంట్ టు లైక్ woo the voters, they want to like impress the voters and they want to get ఒక పర్టికులర్ ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకుందామని దే విల్ ట్రై టు గివ్ అవే ద ఫ్రీబీస్. మనీ ఇస్తారు, ఏదో పథకాల కింద ఏదో ఇస్తారు, కొన్ని ఖర్చు పెడతా ఉంటారు. వాటి కోసం ఏం చేస్తారంటే గవర్నమెంట్కి ఉండే సంపాదననే తక్కువ. సో ఇటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. దే వాంట్ టు కమ్ బ్యాక్ ఇన్ టు ద పవర్. ఎనీ గవర్నమెంట్, ఎనీ స్టేట్. ఇది మన ఇండియా లోపల, ముఖ్యంగా సౌత్ ఇండియా లోపల ఘోరంగా ఉంది ఆల్కహాల్ అబ్యూస్ ఇన్స్టాన్సెస్. తమిళనాడులో చూసుకోండి, ఆంధ్రాలో చూసుకోండి, తెలంగాణలో చూసుకోండి, కేరళలో చూసుకోండి. ఇఫ్ యూ కన్సిడర్ గోవా యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైక్ సదర్న్ ఇండియా,
వింధ్యాస్ కింద ఉన్నది కాబట్టి అది అట్లా తీసుకోండి. ఒకవేళ మహారాష్ట్రను కూడా కన్సిడర్ చేస్తే కనుక అక్కడ కూడా అసలు విపరీతంగా, అసలు నార్త్ వాళ్ళతో పోల్చుకుంటే సౌత్ వాళ్ళు విపరీతంగా తాగుతారు. అంటే కైండ్ ఆఫ్ ప్రోత్సహిస్తారు. అట్లా సొసైటీ అట్లుంది, కల్చర్ మెల్లమెల్లగా అట్లా డెవలప్ అవుతుంది. అది పెద్ద ప్రాబ్లం అయ్యేటట్టున్నది. బయటికి పోతే చాలు, ఖాళీ బైక్ వేసుకొని ఏదైనా కూరగాయలు తీయడానికి ఏదైనా పని మీద బయటికి పోయినా కానీ, ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా కానీ, ఎట్టి తిరగడానికి పోయినా కానీ అక్కడ యూ విల్ ఫైండ్ దీస్ పీపుల్ లైక్ స్లీపింగ్ నియర్ దిస్ మ్యాన్ హోల్స్ కానీ, నాలాస్ పక్కన కానీ, లైక్ ఇన్హ్యూమన్గా ఒక జంతువు లెక్క పడిపోయి ఉంటారు. అండ్ నోబడి విల్ బీ పేయింగ్ హీట్ టు దెమ్. అరే ఏంటిది, ఈడు మంచి ఉంటాడా పోతాడా సస్తాడా అని ఒక కన్సర్న్ లేకుండా వాళ్ళే తాగిండు పడిపోయిండు అని ఒక వెళ్ళిపోతుంటారు. అంటే ఈవెన్ పీపుల్ చూడండి, వెన్ యూ బికమ్ అన్ అడిక్ట్, పీపుల్ విల్ స్టార్ట్ రెస్పెక్టింగ్ అండ్ పీపుల్ విల్ స్టాప్ ట్రీటింగ్ యూ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. వాడు అసలు మనిషి అన్న ఖయాలు కూడా వాళ్ళకు రాదు. అసలు ట్రీట్మెంట్ అట్లా ఉండిపోతుంది, పట్టించుకోరు. ఒకవేళ వాడు పోయి ఏదైనా యాక్సిడెంట్ చేసుకొని చనిపోయినా కానీ, సూసైడ్ చేసుకున్నా కానీ ఏమంటారంటే కైండ్ ఆఫ్ తాగి తాగి చచ్చిపోయిండు, ఏమున్నతి అందులో అన్నట్టు. అండ్ మనిషి లేకుండా అయిపోతున్నట్టు. ఈ ఒక్క ఇన్సిడెంటే కాదు, నేను ఒక చదివించింది 9 చూసిన, అట్లా రోజు వస్తుంటాయి. గవర్నమెంట్ ఏం చేయాలని నేనేం కోరుకుంటున్నాను, ఇప్పుడు మన ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, లేకుంటే ఉన్న క్యాబినెట్ మినిస్టర్లు కొద్దిగా దీనిపైన దృష్టి సారించండి. దట్ యూ హ్యావ్ ప్రామిస్డ్ లైక్ యూ విల్ గోన్ వైప్ అవుట్ దిస్ బెల్ట్ షాప్ అనే ఒక కల్చర్ని. బట్ ఇట్ సీమ్స్ నాట్ వర్కింగ్ ఇన్ దట్ వే. అండ్ పీపుల్ ఆర్ స్టిల్ ఫైండింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద క్లచెస్ ఆఫ్ ఆల్కహాల్. దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. నార్మల్గా ఒక ఏం చేయాలంటే గవర్నమెంట్ వ్యక్తులు ఇప్పుడు దే హ్యావ్ దిస్ అంగన్వాడీ ఉంటారు, ప్లస్ ఆశా వర్కర్లు ఉంటారు, సమ్ అదర్ ఒక రూరల్ ఏరియా లోపల కూడా టచ్ ఉన్న గవర్నమెంట్ సోర్సెస్ ఉంటాయి. సో వాళ్ళతో ఒక రకంగా చిన్న సర్వే చేయాలి, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ సర్వే. ఎంతమంది ఆల్కహాల్ అడిక్ట్స్ ఉన్నారు, ఎంతమంది కైండ్ ఆఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎర్న్ బ్రెడ్ ఫర్ దేర్ ఫ్యామిలీ ఆర్ నెగ్లెక్టింగ్ దేర్ ఫ్యామిలీ. సివియారిటీ ఏంటిది, బాగా సివియరా, నార్మలా, లేకుంటే క్యాజువలా, దీన్ని ఒక చిన్న సర్వే లెక్క చేసి కైండ్ ఆఫ్ దే నీడ్ టు సెండ్ దీస్ రిపోర్ట్స్ టు ద గవర్నమెంట్. తీసుకోవాలి వాళ్ళతోటి, అంటే ఎందుకంటే వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్ ఉంటారు కదా. సో వాళ్ళతోటి రిపోర్ట్స్ తీసుకొని దే నీడ్ టు ఫైండ్ ఏ క్యూర్ ఫర్ దట్. సో ఒక మంచి డీఅడిక్షన్ సెంటర్స్ ఎవ్రీ జిల్లా లోపల పెట్టినప్పుడు అట్లీస్ట్ వీ నీడ్ టు కాన్స్టాంట్లీ క్రియేట్ అవేర్నెస్ ఇన్ పబ్లిక్. లైక్ అరే దీని యొక్క పర్యవసానాలు ఏముంటాయి, ఎంత దరిద్రంగా ఉంటుంది లైఫ్ ఇఫ్ యూ బికమ్ అన్ అడిక్ట్ అంటే అదొక పర్యవసానాల గురించి చెప్తూ ఉండాలి. ఇట్ షుడ్ బి లైక్ అన్ కంటిన్యూస్ ఎఫర్ట్. ఇట్స్ నాట్ లైక్ అరే ఒకసారి చేసినాము ఏదో మోమాటానికి, లేకపోతే తూతూ మంత్రంగా ముక్త సరిగా అంటారు చూసిరా, అచ్చ తెలుగు పదం ముక్త సరిగా ఏదో తూతూ మంత్రంగా చేసేస్తారు చూసిరా. ప్రతి ఒక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ నేను అదే చూస్తా. అది అసలు యాక్చువల్గా అందులో ఏ విధమైన సబ్స్టాన్స్ ఉండదు. ఇట్స్ లైక్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్. దే ల్యాక్ దిస్ సబ్స్టాన్స్. అది ఒక బాగా బాధ అనిపిస్తుంది. అండ్ పీపుల్ హూ దే ఇన్వైట్ ఆల్సో లైక్ దే విల్ కమ్ లైక్ వచ్చి ఏదో మెహర్బానీ చేసినట్టు వాళ్ళు ఏదో పైన మాట్లాడి దే ఆర్ నాట్ హ్యావ్ దిస్ జీల్ టు అరే మనుషులు చచ్చిపోతూ వృత్తగా వాళ్ళ లైఫ్ ఏదైనా కాపాడదాం, ఏదైనా మార్పు తెద్దాం అనేది అది ఉండదు. ఒక లాక్లాస్టర్ వేలో జరుగుతాయి ఇవన్నీ. అంటే ఒక హెల్త్ అఫీషియల్స్, లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీసు, దెన్ రెవెన్యూ డిపార్ట్మెంటు, వీళ్ళందరూ కలిసి ఒక కైండ్ ఆఫ్ ఒక కంటిన్యూస్ ఎఫర్ట్, కంటిన్యూస్ వార్ ఆన్ దిస్ సబ్స్టాన్స్ అబ్యూస్ పైన చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే నాకు ఎందుకు కోరుతున్నా అంటే ఇదంతా నా బాధ ఏంటంటే నాకు ఇంత పైసలు వస్తున్నాయి, నేను ఇంత సంపాదించుకుంటున్నా, నా పని నేను చేసుకుంటున్నా, ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నా కానీ బట్ సమ్హౌ ఐ డూ ఫీల్ లైక్ అరే అట్లీస్ట్ నా ఫ్రస్ట్రేషన్ అంటారా, లేకపోతే నా మైండ్లో ఉన్న ఆలోచనలు అంటారా, ఏదో ఇట్లా చెప్పుకుందామని మీకు లైవ్ పెట్టి చెప్తున్నా. ఏదో వీడియో రికార్డ్ చేయొచ్చు కానీ ఏమున్నది, దానికి కొంచెం టైం పోతుంది. ప్లస్ లైవ్ ఇంటరాక్షన్కి ఇట్స్ ఈజీ టు మేక్ అన్ ఇంటరాక్షన్ విత్ అవర్ ఫాలోవర్స్ ఆర్ సబ్స్క్రైబర్స్. ఇది ఈజీ కాబట్టి ప్లస్ ఫ్రీ ఫ్లోలో మాట్లాడవచ్చు. మళ్ళీ దాచిపెట్టుకొని మాట్లాడేందుకు లోపల ఒకటి బయట ఒకటి అన్నట్టు. ఐఎమ్ సీరియస్లీ హోపింగ్ దట్ నెక్స్ట్ ఈ ప్రజావాణి సోమవారం అవుతుంది కదా, మళ్ళీ కూడా ఒకసారి వెళ్తా. ఒకవేళ వీలుని బట్టి పోయి ఐ విల్ గివ్ ఎ పిటిషన్ లైక్ చూడండి ఏదన్నా ఒకటి చేయండి, దీనిపైన కొంచెం
ఈ మినాస్ని కట్టెల్ చేయడానికి ఏదో ఒక ప్రయత్నం చేయండి. అండ్ ఐ టు ఫీల్ వెరీ సారీ. అంటే ఇప్పుడు చూడండి, అంటే పీకల్ దాకా తాగి యాక్చువల్గా బయట ఫారిన్ కంట్రీస్ లోపల ఈవెన్ సో మెనీ ఆఫ్ మై క్లయింట్స్ లైక్ వాళ్ళు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారు, కానీ ఏంటిదంటే దానికి ఒక అందులో ఇదే పనిగా యుద్ధం లెక్క కాదు, నార్మల్ థింగ్. వాడు ఏదో బ్రేక్ఫాస్ట్ చేయడానికో లేకపోతే లంచ్ చేయడానికో బయటికి పోయినప్పుడు అలాంగ్ విత్ దాట్ వాడు చిన్న వైన్ తాగుతాడు, బీర్ తాగుతాడు, క్యాజువల్. దానికి పెద్ద అసలు అదే పనిగా దాంట్లోనే దాగి ఆగమయ్యే కాన్సెప్ట్స్ కనిపించాయి వాళ్ళకి, విరివిగా ఉంటాయి నార్మల్ టైంలో కూడా. పోయి ఎవడన్నా ఈవెన్ పేరెంట్స్ దగ్గర కూడా వాళ్ళు కైండ్ ఆఫ్ వెన్ యూ రీచ్ లైక్ 18-19 years ఆఫ్ ఏజ్, ఇట్స్ ఒక ట్రెండ్ వాళ్ళకు. అంటే షేరింగ్ ఏ బియర్ విత్ దేర్ సన్ ఆర్ డాటర్ ఆర్ వైన్, అది ఒక నార్మల్ థింగ్. తీసుకో, యూ హ్యావ్ బికమ్ అన్ అడల్ట్, లెట్ సెలబ్రేట్ దిస్ అని. కానీ వాళ్ళు అదే పనిగా దాంట్లో పడి ఇది కాదు. ఇదేందో మన దగ్గర అది కైండ్ ఆఫ్ ఇమ్యూనిటీ పవర్ లోపమా, లేకుంటే కైండ్ ఆఫ్ దట్ వీఆర్ మోర్ రిసెప్టివ్ టు బికమ్ ఆల్కహాల్ అడిక్ట్సా? రకరకాల కారణాలు ఉంటాయి. కైండ్ ఆఫ్ ద ఫుడ్ దే ఈట్, వాళ్ళ అటువంటి ఇన్స్టాన్సెస్ బాగా తక్కువ. వాడు అయితే గిట్లా డ్రగ్ అడిక్ట్ అయిపోతాడు, ఏదో హోమ్లెస్ అయిపోయి రోడ్ మీద ఉంటాడు వాడు, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసుకున్నాడు. కానీ వాడు పూర్తిగా దాంట్లోనే పడిపోయి ఆగమయ్యేటోళ్ళు చాలా తక్కువ. ఇది ఒకటి అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది చెప్పండి? అంటే ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీ వన్, బట్ ద సిస్టమే ప్రాబ్లం ఉన్నది. ఏంటిదంటే కైండ్ ఆఫ్ ఇఫ్ యూ వెల్ఫేర్ స్కీమ్స్కి డబ్బులు కావాలి, ప్లస్ గవర్నమెంట్ రన్ కానికి డబ్బులు కావాలి. సో డబ్బులు ఎడికేలు వస్తాయి. నాకున్న అవగాహన అంటారా, లేకపోతే కైండ్ ఆఫ్ ఆలోచన విధానం అంటారా, గవర్నమెంట్కి మనీ ఎక్కడి నుండి వస్తుంది? భూములు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ సుంకాలు, బిల్స్ అంటారు కదా, సమ్ అమౌంట్ మనం కడతాం కదా, ట్యాక్స్ వేసేది, అందులోకి వెళ్ళి గవర్నమెంట్కి సంపాదన వస్తుంది. దెన్ పెట్రోల్ అమ్మినప్పుడు బంక్లో మనం పోసుకుంటాం కదా, డీజిల్, పెట్రోల్ అవి ఇవి. సో దాంట్లో కొద్దిగా కట్ గవర్నమెంట్కి వస్తుంది, ఎందుకంటే అది జిఎస్టీ కింద లేదు. సో స్టేట్ కిందనే ఉన్నది, స్టేట్కి కూడా తన కట్టు తీసుకోవచ్చు, అందులోకి వెళ్ళి తీసుకుంటారు. థర్డ్ థింగ్ ఏంటిది, ఆల్కహాల్, ఈ సబ్స్టాన్స్ ఇవి అమ్మినప్పుడు అందులోకి వెళ్ళి డబ్బులు వస్తాయి. ఫోర్త్ ఏంటిది, కైండ్ ఆఫ్ నాకు తెలిసి ఇవాళ రేపు బాగా ఇంకే నాకు తెలిసి ఇక బాగా పెద్దగా వచ్చే ఆదాయం ఏడికెళ్ళి ఉంటుంది. అన్లెస్ అంటిల్ యూ డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్లెస్ అంటిల్ యూ ఎంకరేజ్ ది ప్రైవేట్ ప్లేయర్స్ టు కమ్ అండ్ జాయిన్ ది డెవలప్మెంటల్ ఫోర్స్, అన్నీ గవర్నమెంటే చేసుకుంటా చేయడం కష్టమవుతుంది. సో యూ నీడ్ టు ఎంకరేజ్ ద ప్రైవేట్ పార్టీస్, ప్రైవేట్ ప్లేయర్స్. వాళ్ళు వచ్చినప్పుడు అయితే కనుక దెన్ డెఫినెట్లీ స్కోప్ ఉంటుంది అన్నట్టు. అంటే కైండ్ ఆఫ్ గ్రోత్ అయ్యడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు కొత్త బడ్జెట్ రాబోతుంది కదా, బట్ పీపుల్ విల్ బీ లైక్ థింకింగ్, అరే స్టేట్ ఈ పెట్రోల్ని అయితే అట్లీస్ట్ దీన్ని జిఎస్టీకి పరిధిలోకి తీసుకురావాలని అనాలంటారు. కానీ అది యాక్చువల్గా ఒప్పుకోకపోవచ్చు మిగిలిన వాళ్ళు. అండ్ లుకింగ్ ఎట్ ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ యొక్క పవర్ కూడా అంత బ్రూట్ ఫోర్స్ ఏం లేదు, ఫుల్ మెజారిటీ కూడా ఏం లేదు. అంటే కైండ్ ఆఫ్ మిగతా పార్టీస్ని కలుపుకొని ఉంది, కానీ కొంచెం అటు ఇటు బేరసారాలే నడుస్తాయి. సో అది కూడా పాసిబుల్ కాకపోవచ్చు. అండ్ దే విల్ మిడిల్ క్లాస్ వ్యక్తుల మీద వాడు వచ్చిన ఆదాయం పైన ఎంతో కొంత ఇన్కమ్ ట్యాక్స్ వేస్తే దాంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకుంటారు. నాకు తెలిసి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ 2,50,000 ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఉన్నది. సో కైండ్ ఆఫ్ దాన్ని కొద్దిగా ఇంక్రీజ్ చేస్తారే, కొంచెం మధ్యతరగతోడు వాడు ఆ డబ్బుల్ని వాడు ఎంతో కొంత, మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, డబ్బులు వాడికి వస్తే కనుక వాడు ఆగమైపోడు, దాచిపెట్టుకుంటాడు. బిడ్డ పెండ్లికో, కొడుకు చదువుకో, లేకపోతే బిడ్డ చదువుకో, ఫ్యూచర్లో ఏదైనా హెల్త్ ఇష్యూలు వస్తే ఎట్లనో వాడు మళ్ళీ పోయి బ్యాంకులోనే ఇన్వెస్ట్ చేస్తాడు, లేకపోతే ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాడు, గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకుంటాడు, గోల్డ్ కొనుక్కొని దాచిపెట్టుకుంటాడు. ఏదో రకంగా వాడు బాగుపడదామనే చూస్తుంటాడు. కొద్దిగా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ కొద్దిగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అది కొద్దిగా అటు ఇటు సవరిస్తే బెనిఫిట్ అవుతుందని నా ఫీలింగ్. అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే అట్లీస్ట్ ఈ ప్రతి ఒక్క జిల్లా లోపల ఒక డీఅడిక్షన్ సెంటర్స్ని విత్ వర్కింగ్ స్టాఫ్ పెట్టి, దెన్ యూ నీడ్ టు కంటిన్యూస్లీ రన్ ఏ క్యాంపెయిన్. అరే బాబు ఎక్కువ దీంట్లో హ్యావ్ ఫన్, బట్ దానికి ఒక రివార్డ్ లెక్క, కష్టపడినావు, పని చేసినావు, ఒక వారం పాటు మొత్తం సత్యనాశ అయిపోయినావు,
ఆన్ సండే యూ వాంట్ టు హ్యావ్ ఫన్ సమ్ రిలాక్స్ అయిదాం అనుకుంటున్నావు, ఇట్స్ ఫైన్. ఆర్ నీకు మొత్తం స్ట్రెస్ఫుల్ జాబ్ ఉంది, మార్నింగ్ టు ఈవినింగ్ ఏదో చేసినావు, యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఎ స్లీప్, నీకు నువ్వు ఇంట్లో ఏదో కూర్చొని ఏదో, దట్స్ ఆల్సో ఫైన్. బట్ మార్నింగ్ లేవగానే ఏదో తీర్థం తాగినట్టు టానిక్ తాగినట్టు తాగుడు ఈ మొత్తం అంటే బాధ అనిపిస్తుంది నాకు. అది ఏం చేయగలుగుతాం చెప్పండి ఒక నార్మల్ కామన్ సిటిజన్స్. అండ్ కానీ ఏంటిదంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఏదో చెప్పుకుందాం మన విషయం. అంటే అట్లీస్ట్ ఇది వినేవాళ్ళు ఎవరన్నా కానీ ఫ్యూచర్లో ఎప్పుడు విన్నా కానీ కొద్దిగా మారుతాం అనుకుంటే బాగుంటుంది కదా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ ఆర్ నాట్ స్కిల్డ్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ. దే హ్యావ్ దిస్ రెసిలియన్స్, దే హ్యావ్ ది వార్మ్త్ అండ్ లవ్, ప్యాషన్ టు సేఫ్ గార్డ్ ది ఈ ఫ్యామిలీ అని ఉంటుంది. కానీ బట్ దే ఆర్ నాట్ స్కిల్డ్. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బీ స్పెండింగ్ దేర్ టైమ్ విత్ ద హస్బెండ్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద కిడ్స్. పాపం వాళ్ళు ఒక లిమిటెడ్ దాంట్లో ఉండిపోతారు. వీడు సడన్గా వికెట్ పడంగానే షీట్. ఇప్పుడు అటు అత్తగారు వాళ్ళు కూడా ఏమన్నా వాళ్ళు ఇంత అంటే ఇవాళ రేపు బాగా కమర్షియల్ అయిపోతున్నారు. అరే వాడు కొడుకు ఫట్ అయిపోయాడు, లేకపోతే ఎవడన్నా చచ్చిపోయాడు, వీళ్ళను చూసుకుందామనే కాన్సెప్ట్ కూడా తగ్గిపోతుంది. అంటే పీపుల్ ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ కమర్షియల్ అండ్ లైక్ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే ఈ పిల్ల ఎట్లా చదువుకుంటుంది. ఒకవేళ ఈమె కూడా కైండ్ ఆఫ్ వద్దనుకొని వదిలిపోతే ఆ పిల్లలు ఆర్ఫన్స్ లెక్క అయిపోతారు. ఏం ఉన్నా లేకుండా వాళ్ళ పరిస్థితి కూడా అట్లీస్ట్ పేరెంట్స్ ఉంటే లైఫ్ కొద్దిగా నార్మల్గా కొనసాగే అవకాశం ఉంటుంది. అది కూడా లేకుండా పోతుంది కదా. ఎట్లా అమ్మో నా బాధ ఏమైనా అర్థమవుతుందా మీకు? ఏదో వస్తున్నా పిసా. ఇప్పుడు అడగండి పర్లేదు. ఇప్పటిదాకా మీరు ఏమైనా కామెంట్లు పెట్టుంటే నేను అది చూడలేదు. సో ఫ్లోలో ఉన్నా కాబట్టి ఇప్పుడు ఫస్ట్కి వెళ్ళి కామెంట్లను చూస్తా చూడండి. ఇప్పటిదాకా మీరు పెట్టిన కామెంట్లు ఈ మళ్ళీ ఎగిరిపోయినాయి. చలో ఏమన్నా ఉంటే అడగండి పర్లేదు. క్వశ్చన్స్ ఇప్పుడు అడగండి. ఇప్పుడు అడిగితే నేను లైవ్లో మీరు పెట్టే వాటిని చూసి ఏదన్నా సమాధానాలు చెప్తా. రిలవెంట్ టు దిస్ అడగండి. కైండ్ ఆఫ్ రోజు ఏదన్నా ఒక టాపిక్ పైన మనం కైండ్ ఆఫ్ నా బాధ చెప్తా, లేకుంటే సొసైటీలో జరుగుతున్న దాన్ని అనలైజ్ చేద్దాం. గిరీష్ పిఎస్పీకే జాబ్ రావట్లేదు సార్, ప్రెషర్ ఎక్కువైంది. ఎటువంటి జాబ్ కోసం చూస్తున్నావు, ఏం చదువుకున్నావు, ఏం చేస్తున్నావు, అది కొద్దిగా చెప్పు. దాని గురించి కూడా మాట్లాడదాం. అంటే గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తున్నావా, లేకపోతే ప్రైవేట్ సెక్టార్ లోపల ఏదైనా ఒక క్వాలిఫికేషన్ సమ్ అండర్ గ్రాడ్యుయేట్ సమ్ ఎంబీఏనో ఏదైనా ఒకటి చేసి దానిపైన ట్రయల్ చేస్తున్నావా, ఏంటిది అది ఒకసారి క్లారిటీ విల్ డిస్కస్ ఆన్ దట్. ఏంటిదంటే ఏదో క్వశ్చన్ అడుగుతారు, పర్సనల్ క్వశ్చన్. కాంగ్రెస్ ఈ గవర్నమెంట్ గురించి ఎందుకులేండి, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని ఎందుకు మనకు లేందో రపరప. ఏ గవర్నమెంట్ అయినా అసలు మీరు ఏ గవర్నమెంట్ తీసుకోండి, ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. ప్రతి ఒక్క గవర్నమెంట్ అప్పుల పాలైపోయి ఉన్నాయి. వాళ్ళు అయితే ట్యాక్సులు పెంచాలి, ధరలు పెంచాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ ఉన్నదనుకోండి, ఫ్రీ సర్వీస్ పెట్టారు, వాళ్ళకి ఆదాయం ఎట్లా రావాలి అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న పే చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 50 రూపాయలు టికెట్ ఉంటే నష్టాలు పూడ్చుకోవాలన్నా లేకపోతే ఇంకేదైనా చేసుకోవాలన్నా మనీ రావాలంటే దాన్ని 50 రూపాయలు 60 రూపాయలు చేయాలి. చేస్తే అట్లా డబ్బులు వస్తాయి. భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ధరలు వాటిని పెంచుకోవాలి. పెట్రోల్ పైన ఇంకెక్కువ ట్యాక్స్ వేసుకోవాలి. ఆటోమేటిక్గా ఇటు చూడు మిడిల్ క్లాస్ వాడే ఆగమవుతాడు. డబ్బులు 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 అని. సురేష్ వద్దులే బ్రదర్, మనకు ఎప్పుడు కూడా కైండ్ ఆఫ్ వీఆర్ వెరీ స్మాల్ ప్లేయర్స్ మ్యాన్. మనకు సిస్టమ్స్ తోటి, గవర్నమెంట్స్ తోటి, లేకుంటే కైండ్ ఆఫ్ బిగ్ ఎంటిటీస్ తోటి ఫైట్ చేసే కెపాసిటీ తక్కువ. వీ షుడ్ బి మైండింగ్ అవర్ ఓన్ బిజినెస్ అండ్ వీ షుడ్ ఫోకస్ ఆన్ అవర్ కెరియర్. అలాంగ్ విత్ దట్ ఇఫ్ వీ కుడ్ హెల్ప్ సంబడి వీ షుడ్ డూ దట్ ఇన్ అవర్ ఓన్ మినిమలిస్టిక్ వే ఆర్ వాట్ ఎవర్ షార్ట్ కాంట్రిబ్యూషన్ వీ కుడ్ డూ, అది చేయొచ్చు. అట్లా ఇంకోటి ఏం చెప్తా అంటే కైండ్ ఆఫ్ ట్రావెల్ చేయడానికి సిద్ధంగా ఉండాలి మీరు. ఇంతకుముందు మనం ఎవరు అడిగారు కదా జాబ్ దొరకలేదని. సో గుర్తుపెట్టుకోండి బ్రదర్, నేను ఎప్పుడైనా జో స్టాక్స్ అది వీడియో చూసిరా? జో స్టాక్స్ లోపల నేను చెప్పిన కాన్సెప్ట్ కూడా ఇదే.
అంటే పీపుల్ మన వాళ్ళు ఓన్లీ జాబ్ ఇదే వస్తేనే చేస్తా, లేకపోతే గవర్నమెంట్ జాబే చేస్తా, లేకుంటే ఫలానా జాబే చేస్తా అని మెంటల్గా ఫిక్స్ అయిపోయి స్టక్ అయిపోయి ఉంటారు. నేను అందులో చెప్పిన ఒక పాయింట్ ఉంది, ఏముందంటే ఎక్కడికన్నా పోతా, ఏ పనైనా చేస్తా అనే ఒక మంత్రాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటిదంటే చిన్న జాబ్, ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ ఐడల్ ఎట్ హోమ్ డూయింగ్ నథింగ్ అండ్ ఫీలింగ్ లైక్ యువర్ లూజర్ అనే ఒక కాన్సెప్ట్ పక్కకు పెట్టేసి ఏ పనైనా చేసుకుంటూ పోతే హ్యాపీగా ఉంటుంది కదా. సుశీల 2934 అట, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా సార్, ఎక్కువసేపు చదవలేకపోతున్నాను, ఎలా చదవాలో ఎక్స్ప్లెయిన్ చేయండి. సుశీల, డూ యూ హ్యావ్ ఎనీ అదర్ రెస్పాన్సిబిలిటీస్ లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆర్ కిడ్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఎల్డర్లీ పేరెంట్స్? ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా? లేకపోతే కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ సరిగా లేదా? ఆర్ లైక్ అనవసరమైన డిస్ట్రాక్షన్స్ నీ చుట్టుపక్కల ఎక్కువ తక్కువ ఉన్నాయా? అంటే ఊకే లౌడ్ న్యూస్ ఎవరైనా పెట్టుకోవడము, లేకుంటే ఎవరైనా చిన్నపిల్లలు ఊకే డిస్టర్బ్ చేయడము ఏమైనా ఉన్నాయా? అవి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. సీ దాట్. అంటే విష్ఫుల్ థింకింగ్ ఉండడం వేరు, అంటే ప్రతి ఒక్క దానికి ఒక ధర ఉంటుంది చూసినావా. అంటే దెర్ ఆర్ నో ఫ్రీ లంచెస్ అంటారు, ఒక సామెత ఉన్నది. ఈ ప్రపంచం లోపల, ఈ విశ్వం లోపల ఏది ఫ్రీ కాదు. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు అచీవ్ సంథింగ్, దానికి ఒక కాస్ట్ ఉంటుంది. దాన్ని మనం ఆ కాస్ట్ని ఎంబ్రేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అంటే ఏంటిది, ఐదర్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ఆన్ యువర్ ఫన్ థింగ్స్ ఆర్ యువర్ మీ టైమ్ ఆర్ యువర్ ఫుడ్ సాక్రిఫైస్ చేసుకోవడము, ఎంటర్టైన్మెంట్ సాక్రిఫైస్ చేసుకోవడము, లేకుంటే పెయిన్ని ఎంబ్రేస్ చేయడము చేయాల్సిందే. సో యు ఆర్ పేయింగ్ దట్ కాస్ట్ టు గెయిన్ నువ్వు అనుకున్న ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి కోసం. అంటే ఎంబ్రేస్ ది పెయిన్. అంటే ఉన్న సిచ్యువేషన్ ఏంటిది ఒకసారి అర్థం చేసుకో. నేను ఏం చెప్పబోతున్నా అంటే, ప్రతి దానికి ఒక మూల్యం ఉంటుంది, అది మనం చెల్లించుకోవాలి. ఏదన్నా ఒక గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు, ఇంకెవరు అడుగుతున్నారు మన రాసూరి సురేష, హౌ టు మేనేజ్ ఫ్యామిలీ రిలేషన్షిప్ అండ్ ఫోకస్ ఇన్ కెరియర్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. రాసూరి సురేష్, ఇది అందరికీ ఉండే ప్రాబ్లమే కదా. ఇది యూనివర్సల్ క్వశ్చన్. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ఫోకస్ కెరియర్ పైన ఎట్లా చేసుకోవాలి. అంటే ఇప్పుడు సురేష్, నేను ర్యాండమ్గా సూక్తులు సూత్రాలు చెప్పినట్టు ఏదో సమ్ సెల్ఫ్ హెల్ప్ బుక్లకి వెళ్ళి ఒక కొటేషన్ చెప్పి ఇట్లా చేసేసుకోండి ఇదే మంత్ర అని అంటారు చూసిండ్రా, అది కాదు. ఇఫ్ ఐ రియలీ వాంట్ టు కమెంట్ ఆన్ యువర్ సిచ్యువేషన్, ఐ హ్యావ్ టు నో దట్ వాట్ డూ యూ డూ, నీ జాబ్ ఏంటిది, రెండోది ఏంటిది, నీ ఏజ్ ఎంత, మూడోది ఏంటిది, వాట్ సార్ట్ ఆఫ్ ఫ్యామిలీ డైనమిక్ దట్ యు ఆర్ ఇన్. అంటే ఏంటిది, నీది న్యూక్లియర్ ఫ్యామిలీనా, జాయింట్ ఫ్యామిలీనా. ఫోర్త్ థింగ్, వెదర్ యు ఆర్ మ్యారీడ్, అన్మ్యారీడ్ ఆర్ సపోర్టివ్ స్పౌస్ ఉందా, లేకపోతే నాన్ కోఆపరేటివ్ స్పౌస్ ఉందా, వెదర్ యు ఆర్ హ్యావింగ్ చిల్డ్రన్, వాట్ దేర్ ఏజ్, వాట్ యువర్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ తెలవాలి. తెలిసినప్పుడు కైండ్ ఆఫ్ దాని మీద మనం కమెంట్ చేయొచ్చు. నేను ఎందుకు చెప్పిన అర్థమైందా? అంటే ఇట్లా మనం క్యాజువల్గా చెప్పడానికి వీలు ఉండదు. ఇట్ వుడ్ టేక్ లైక్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour టు అనలైజ్ ఎ పర్సన్. సో ఎప్పుడు కూడా నేనేం చెప్తా అంటే, ఫ్యామిలీని కెరియర్ని ఎట్లా పెట్టుకోవాలంటే, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ సిచ్యువేషన్ లైక్ యూ వాంట్ టు ప్రోగ్రెస్ ఇన్ కెరియర్ అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ క్లోజ్ నిట్ ఫ్యామిలీ ఉంటుంది కదా, వైఫ్, చిల్డ్రన్, ఫాదర్, మదర్ ఆర్ బ్రదర్, సిస్టర్, సంబడి కూర్చోబెట్టి ఒక ఫేస్ టు ఫేస్ హానెస్ట్ కాన్వర్సేషన్ చేయాలి. అంటే ఏంటిదంటే, అరే బాబా, ఐ వాంట్ టు ప్రోగ్రెస్ ఇన్ మై లైఫ్, ఐ వాంట్ టు ప్రోగ్రెస్ ఇన్ కెరియర్, ఐ వాంట్ టు ఎర్న్ మోర్ money, I want to succeed in life. So for that I am going to focus more on, like 100% lopala 90% I'm going to focus on career aspect, 10% on family aspect. So please don't give me unnecessary trouble or like don't ప్రతి చిన్న విషయాల లోపల డ్రాగ్ చేయకండి. ఇట్లా అట్లా ఒక రకమైన కన్సెన్సస్ తెచ్చుకోవాలి. వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ కెరియర్లో ముంగడి పోవడం చాలా కష్టం. ఎందుకు చెప్తున్నా తెలుసా? your wife is not at all supportive anko, parents are not at all cooperative anko, you have so many baggages and you are very constantly worried about what's going to happen అనే ఒక కాన్సెప్ట్ ఉందనుకో,
దెన్ యూ ఆర్ నాట్ గోన్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్లోనే కాదు, కెరీర్లో కూడా ప్రోగ్రెస్ కాలేవు. సో ఏంటిదంటే వాళ్ళని కూర్చోబెట్టుకొని, అరే బాబా, ఐఎమ్ నాట్ నెగ్లెక్టింగ్ యూ పీపుల్, జస్ట్ ఐ వాంట్ టు ఫోకస్ మోర్ ఆన్ మై కెరియర్ సో దట్ ఐ కుడ్ ప్రొవైడ్ మోర్ టు యూ. ఆ డబ్బులు తెచ్చిన, పేరు తెచ్చిన, కుటుంబమే కదా ఎంజాయ్ చేసేది. సో అని ఒకటి. రెండోది ఏంటిదంటే, ఇఫ్ సమ్ ఫ్యామిలీ ఈజ్ నాట్ గివింగ్ దట్ సార్ట్ ఆఫ్ బ్యాకప్ ఆర్ సపోర్ట్ అనుకో, దెన్ సమ్టైమ్స్ యూ నీడ్ టు యాక్ట్ లైక్ లిటిల్ సెల్ఫిష్గా పనిచేయాలి. అంటే ఏంటిదంటే, వాళ్ళకు క్లారిటీ లేదు, అంటే వాళ్ళకు చదువు లేదు, లేకుంటే అవగాహన లేదు, లేకుంటే వాళ్ళకు అర్థం చేసుకోలేని పొజిషన్లో ఉన్నారో, దెన్ సమ్టైమ్స్ వాట్ యూ హ్యావ్ టు డూ దట్ వాట్ ఈస్ బెటర్ ఫర్ యూ irrespective of the circumstances. అంటే లేటర్ ఆన్ దే విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్, లెట్ మీ అట్లీస్ట్ ముందు మనదైతే ఏదన్నా ఒక దాంట్లో ముంగడికి పోదామనే కాన్సెప్ట్ ఉండాలి. సో నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ అర్థమవుతుందా, అర్థం అవుతలేదా, కొంచెం అర్థం చేయడానికి ఎక్స్ప్లెయిన్ చేయి. కెరీర్ పైన ఫోకస్ చేద్దాం, వాళ్ళు అర్థమవుతలేదు, ఇట్లా అట్లా స్టిల్ దే ఆర్ క్రియేటింగ్ ఆబ్స్టాకిల్స్ అనుకో, దెన్ గో హెడ్ ఇన్ యువర్ ఓన్ వే. వాళ్ళకు దాన్ని ఓవర్ రైడ్ చేసేసి, వాళ్ళని నెగ్లెక్ట్ అని చెప్తలేను, కానీ వాళ్ళని ఓవర్ రైడ్ చేసేసి, బికాస్ మనం మంచిగా ఎదిగినప్పుడు, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, పేరు ఉన్నప్పుడు, వెన్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ దట్ వీ కుడ్ కాంట్రిబ్యూట్ టు ద ఫ్యామిలీ, వాళ్ళకి ఇంకెక్కువ బెటర్గా సర్వ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు ఆన్ ద స్పాట్ మనం చెప్పినప్పుడే రియలైజ్ కాలేరు. చాలా సందర్భాల లోపల బికాస్ ఆఫ్ దేర్ సెన్సిబిలిటీస్ అండ్ ద కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ దే వర్ ఇన్ బిఫోర్ కమింగ్ ఇన్ టు అవర్ లైఫ్, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ సార్ట్ ఆఫ్ పర్సెప్షన్ అండ్ సెన్సిబిలిటీస్ ఉంటాయి. సో దే మైట్ నాట్ బీ ఏబుల్ టు రెసిప్రొకేట్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ వీ వర్ డూయింగ్ ఆన్ దట్ పర్టిక్యులర్ టైం. కాబట్టి యూ షుడ్ గో అహెడ్. అదొకటి చెప్తా. పర్సనల్ క్వశ్చన్ ఇస్తారు ఇంట్లో. నిరంజన్ Sai Gowd Malli, how to not to get bothered by people when abusing bad words. You see that Sai Gowd చూడు ఎప్పుడు కూడా నెవర్ బీ ఇన్ ఏ రియాక్షనరీ మోడ్. ఎప్పుడు కూడా ఒకటి రెండు ఉంటాయి, రియాక్షన్ ఒకటి మనం రెస్పాన్స్ ఒకటి. రియాక్షన్ అంటే ఏంటిదంటే, కైండ్ ఆఫ్ యు ఆర్ జస్ట్ రియాక్టింగ్ టు ద థింగ్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. అంటే ఏంటిది, నడుచుకుంటూ పోతున్నావు, చిన్న స్పైక్ ముళ్ళు ఉన్నది, కూర్చోగానే మన కాలు ఆటోమేటిక్గా పైకి వెనక తీసేసినాక ఆ నొప్పికి మనకు తెలియకుండానే, మనం ఆలోచించకుండా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కాలు పైకి వచ్చేస్తుంది. కానీ అండ్ వీ కుడ్ యూజ్ సమ్ సార్ట్ ఆఫ్ ఆన్ ద స్పాట్ లోపల నొప్పి పెట్టినప్పుడు ఏం చేస్తాం, వీ యూజ్ బ్యాడ్ వర్డ్స్ ఆర్ కస్ వర్డ్స్. ఇంకోటి నిన్ననే చెప్తా, నేను మా ఫ్రెండ్ ఇద్దరం బైక్ పైన ఇక్కడ కాలేజ్ గ్రౌండ్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఇట్లా వాకింగ్ చేసి కాసేపు కూర్చొని మాట్లాడుకొని, బాన్గాడు నేను మంచందర్ మా ఫ్రెండ్ వస్తున్నాం. కైండ్ ఆఫ్ అమృత తుల్య అని సమేదో బ్రాండ్ ఉంటుంది, చాయ్ చాలా మంచిగా ఉంటుంది అన్నట్టు. అది తాగి వస్తుంటే ఒక చిన్న గల్లీ లోపల ఒక పిల్లగాడు, వాడు ప్రాబబ్లీ ఈజ్ 21 or 22 యూత్లో ఉన్నాడు. ఇట్లా స్పీడ్గా బైక్ పోకుంటా సడన్గా బ్రేక్ వేసి ఇట్లా మలిగిపోయాడు అన్నట్టు. అంటే వీ వర్ అబౌట్ టు హిట్ దట్ పర్సన్ అండ్ మై స్పీడ్ ఈజ్ లైక్ 20-25 kilometers. ఇంతే స్పీడ్లో పోతా, బాగా స్పీడ్ పోయే క్యాండిడేట్ కూడా కాదు. సడన్గా వాడు అట్లా చేసేసరికి నాకు కూడా అరే మంచి మాటలు మాట్లాడతాం కదా, వాడిని తిట్టలే డైరెక్ట్గా, నేను గట్టిగా అనుకున్నా. చూడండి, మనకు అది కొన్నిసార్లు మనం కంట్రోల్ చేసుకోలేం. ఇట్స్ ఆర్ నేచర్, ఇట్స్ ఆర్ బాడీ, ఇట్స్ ఆర్ మైండ్ రియాక్ట్స్ టు ఇట్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లోపల నేను ఏం చేయని చెప్తా అంటే రెస్పాండ్ కమ్మని చెప్తా. అంటే ఇప్పుడు మనం ఒక దారిలో పోతున్నప్పుడు, మన చిన్నప్పుడు పేరెంట్స్ చెప్తారు కదా, ముందు ఒక స్ట్రైట్గా పోయినప్పుడు ఎడమ దిక్కు చూడు, తర్వాత కుడి దిక్కు చూడు, ఆ తర్వాత ఏది వస్తలేదని మంచిగా ఒక క్లియర్ కట్ క్లారిటీ వచ్చినాక దెన్ ప్రొసీడ్ అండ్ గో అహెడ్ అని చెప్తారు కదా రోడ్ క్రాస్ చేసేటప్పుడు. అట్లానే ఎవరినైనా ఏదైనా అనాలనిపిస్తుంది, ఇమీడియట్గా ఏదైనా కోపం వచ్చే మాట అన్నారో, ఏదో తిట్టిరో, ఏదో అయిందనుకో, టక్కనే ఇట్లా అనే బదులు వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్, లైక్ అట్లీస్ట్ 5 seconds. ఒకసారి దాన్ని నువ్వు అందామనుకున్న మాటను ఒకసారి మైండ్లో ప్లే చేసుకొని దెన్ థింక్ అబౌట్ అరే వాట్ ఇట్ మైట్ లీడ్
ఇది నాకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా, ఆర్ ఇట్ మైట్ లీడ్ టు ఏ ఫైట్ ఆర్ క్వరల్, ఏమవుతుందో ఒకసారి అట్లా బేరీ చేసుకో. అంటే మరీ క్యాల్కులేటర్ ఇవన్నీ గంటలు గంటలు కాదు, సీరియల్లో చూపించినట్టు ఇది కాదు, అట్లా కాదు. అట్లా వేసుకో, బేరీ చేసుకో. వేసుకున్న తర్వాత నీకు అది చేయబట్టి మనకు బెనిఫిట్ అవుతుంది, లేకపోతే ఫ్యూచర్లో ఏదైనా నష్టం అవుతుంది, లేకపోతే ఏదన్నా పెద్ద డ్రాస్టికల్ మార్క్ వస్తుంది రిలేషన్షిప్ మధ్యన, కొంచెం ఈ రిలేషన్షిప్స్ ఎరోడ్ అవుతాయి, ఒక రకమైన బంధాలు తెగిపోతాయి, లేకుంటే మనకేదో ఆర్థిక నష్టం అవుతుంది అనే కాన్సెప్ట్ చిన్నగా ఫస్ట్ విత్ ఇన్ ఫ్యూ మిల్లీ సెకండ్స్లో అర్థం కాగానే దెన్ డు నాట్ రెస్పాండ్, ట్రై టు బీ క్వైట్, సైలెంట్. లేకపోతే వెంట్ అవుట్ యువర్ ఎమోషన్స్ యూజింగ్ సటల్ వర్డ్స్. అంటే ఏంటిది, నువ్వు ఒకటి ఏదో గట్టిగా హార్ష్ మాట అనే బదులు సటల్, ఇంకో రకమైన పూర్తిగా అనని మాటతో అను. అంటే మనం పూర్తిగా అంచుకోవడం కూడా చాలా కష్టమవుతుంది కదా, కానీ ఏంటిదంటే యూ కుడ్ యూజ్ సమ్ అదర్ వర్డ్ ఆన్ దట్ పర్టిక్యులర్ ఎపిసోడ్. సాయిరామ్ గురు, హాయ్ సార్, హాయ్ బ్రదర్. అంటే ఏంటిదంటే సెలెక్షన్ ఆఫ్ వర్డ్స్ కదా. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరికి ఉంటుంది, మనకు ఇంపల్సివ్ నేచర్ అందరికి ఉంటుంది. సాయి గౌడ్, వెన్ పీపుల్ షౌటింగ్ ఆన్ మీ, హౌ టు షో నార్మల్ ఫేస్ అండ్ కీప్ సైలెన్స్ ఇన్ సిచ్యువేషన్. సీ దట్ సర్కమ్స్టాన్స్ చెప్పు, వై పీపుల్ ఆర్ షౌటింగ్ ఆన్ యూ, అండ్ నార్మల్ ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకు, ఏ సర్కమ్స్టాన్స్ లోపల మన పైన అరుస్తున్నారు? ఒకటి ఏదైనా మన తప్పిదం ఉన్నదా, లేకుంటే మన దగ్గర ఏమన్నా ల్యాక్ లస్టర్ బిహేవియర్ ఆర్ కాంప్లిసెన్సీ ఉన్నదా, ఆర్ లేకపోతే కైండ్ ఆఫ్ వీఆర్ అండర్ పర్ఫార్మింగ్ ఉన్నామా, ఎటువంటి సర్కమ్స్టాన్స్ లోపల? ఇప్పుడు ఇఫ్ యూ సంబడీ ఈజ్ స్కోల్డింగ్ యూ, ఆ టైం లోపల మనం నవ్వుకుంటూ ఉండలేం కదా. సో బట్ అట్లా అని చెప్పి నార్మల్ ఫేస్ పెట్టమని కూడా చెప్పా, అంటే నేను ఇంత తిడుతున్నా ఇంత అంటున్నా ఇంకేం ఎఫెక్ట్ అవుతలేదు అన్న డౌట్ వస్తుంది. సో అది కూడా నెగిటివ్ అవుతుంది. సో ఏంటిదంటే అట్లీస్ట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ నాట్ రియాక్టింగ్ బట్ రెస్పాండింగ్ ఇన్ ఏ మెచ్యూర్డ్ మేనర్, లుకింగ్ ఎట్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ మంచిగా ఉన్నాయనుకో. హౌ మచ్ ఇంపార్టెంట్ షుడ్ ఐ గివ్ టు ఎర్నింగ్ మనీయా? సాయిరామ్ గురు, ఏం జాబ్ చేస్తావు నువ్వు సాయిరామ్? కెరియర్ ఏంటిది? ఎటువంటి ఏజ్లో ఉన్నావు? మ్యారేజ్ అయిందా కాలేదా? ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటిది? ఒక చిన్న బ్రీఫ్ చెప్పు, అందులో ఎక్స్ప్లెయిన్ చేయి 2-3 పాయింట్ల లోపల. దెన్ ఐ విల్ ఆల్సో టాక్ అబౌట్ దట్. నేను ఏం చెప్తా అంటే యూ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు మనీ. అంటే ఏంటిదంటే నువ్వు అది అంతా నాకు కింద ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. అంటే మనీ అనేది చాలా ప్రైమరీ ఇంపార్టెంట్ థింగ్. డబ్బులు లేకపోతే సొసైటీ నీ దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా, నువ్వెంత తోపు అయినా, నువ్వెంత మంచోనివైనా కానీ దే విల్ నాట్ గివ్ ఎనీ రెస్పెక్ట్. ఈవెన్ యువర్ పేరెంట్స్ ఆర్ ఈవెన్ యువర్ వైఫ్ ఆర్ చిల్డ్రన్ ఆర్ ఫ్రెండ్స్, ఎనీబడి. ఈవెన్ ది పాలిటిక్స్ ఆల్సో చూడు. పాలిటిక్స్ లోపల ఒక పొలిటికల్ పార్టీ ఉన్నది. పొలిటికల్ పార్టీ ఎగ్జాంపుల్ చెప్దాం మనం, ఒకటి ఉదాహరణకి చెప్తా. దాన్ని ఏమంటారు, ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్. అందులోపల ప్రాబబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు అనుకో, ఒక 10 మందికి పొలిటీషియన్స్ ఉన్నారు ఆ పార్టీ లోపల. అండ్ ఎవ్రీబడి ఈజ్ ఐయింగ్ ఆన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ మ్యారీడ్ ఆటోమొబైల్ ఫీల్డ్ అట. అదే చెప్తున్నా చూడు. ముఖ్యంగా మ్యారీడ్ కాబట్టి ఇంకా బాగా గుర్తుపెట్టుకో. సో ఏంటిదంటే ఆ పొలిటికల్ పార్టీ లోపల 10 మంది మెయిన్ కీ లీడర్స్ ఉన్నారు. ఆ కీ లీడర్స్ లోపల ఒక లీడర్ చాలా మంచోడు, హానెస్ట్ ఫెలో, దట్ హీ ఫాలోస్ ది ఐడియాలజీ. టూత్ అండ్ నెయిల్ వాడు దాన్నే పట్టుకొని వస్తాడు ఐడియాలజీని. పార్టీకి లాయల్గా ఉంటాడు, మంచోడు అన్నట్టు, చాలా చక్కని వ్యక్తి. ఎవ్రీబడి లవ్స్ దట్ పర్సన్. అండ్ అనదర్ పర్సన్ ఈజ్ దేర్ అండ్ హీ ఈజ్ ఆల్సో లైక్ హీ డజంట్ హ్యావ్ దట్ సోర్ట్ ఆఫ్ చరిష్మా, ఏం లేదు, బట్ హీ హ్యాస్ మనీ అనుకో. ఫుల్ మనీ ఉన్నది, కోట్లు ఉన్నాయి. సో ఇమాజిన్ ఇన్ ఎనీ గివెన్ కాంటెక్స్ట్, ఇంత హార్డ్ కోర్ పాలిటిక్స్లో కూడా ఎవరికి అధ్యక్ష పదవా, లేకుంటే కీ పోస్టులు, లేకుంటే ఇంకేమన్నా రికగ్నిషన్ కానీ, వాళ్ళ మాటకు చెల్లుబాటు కానీ ఎవరికి చెల్లుబాటు అవుతుంది? నేను చెప్తున్న హార్ష్ రియాలిటీ ఏంటిదంటే, అంత
కట్ త్రోట్ కాంపిటీషన్ ఉండే పాలిటిక్స్లో కూడా ఎప్పుడు కూడా డబ్బులు ఎవరి దగ్గర అయితే బాగుంటాయో వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది. ఇది రెండోది, నువ్వు మంచి పని చేద్దామనుకున్నా చెడ్డ పని చేద్దామనుకున్నా కానీ దానికి డబ్బులు కావాలి. ఫ్రీగా పనులు ఎప్పుడు చేయొద్దని చెప్తాను నేను. అంటే ఫ్రీగా ఇన్ ద సెన్స్ ఫ్రెండ్స్కు ఫ్యామిలీకి ఏదో అక్కడ పని చేసుకోండి, కానీ బయట ఫ్రీగా చేసుకోవద్దు. ఎందుకంటే ఇట్స్ ఇంపార్టెంట్. ఇంట్లో కరెంటు బిల్ ఉంటుంది, ఇంటికి కిరాయి ఉంటుంది, బిల్స్ ఉంటాయి, ఈఎంఐస్ ఉంటాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, వైఫ్, చిల్డ్రన్, పేరెంట్స్. సడన్గా ఇప్పుడు అంతా మనకు నార్మల్గా నడుస్తుంది, ఇట్లనే నడుస్తుందన్న గ్యారంటీ ఉంటుందా? లేదు. ఎప్పుడు ఎవరికన్నా ఆరోగ్య సమస్య వచ్చేది తెలియదు, ఎప్పుడు ఏది కొత్తది మనకు లైఫ్ షాక్ ఇచ్చేది తెలియదు. సో మనం ఫైనాన్షియల్గా ఎంతో కొంత స్టేబుల్గా ఉన్నాం అనుకోండి, సో దెన్ విల్ యూ ఏబుల్ టు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్. డబ్బులు ఉంటే ఏంటిదంటే ఏదో రకమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది, మనకు ఒక ధైర్యం ఉంటుంది, ఏం కాదు మేనేజ్ చేసుకోవచ్చు అనే ఒక వ్యవహారం ఉంటుంది. డబ్బులు ఉంటే ఈవెన్ యూ కుడ్. ఇప్పుడు చూడండి, నేను ఈ జైళ్ళకు అప్పుడప్పుడు వీళ్ళకి ఏదైనా అప్పట్లో పోతూ ఈ మధ్యాహ్నం మొత్తానికే బంద్ చేసిన, కోవిడ్ అప్పటికెళ్ళి పోతలేను. సో వాళ్ళకి ఏదో ఇట్లా వాళ్ళు ఏమని చెప్తారంటే మోటివేషనల్ క్లాస్ చెప్పారు సార్ అని పిలుస్తారు. బట్ మనం ఏం చేస్తామంటే కైండ్ ఆఫ్ మన ప్యూర్ కౌన్సిలింగ్ ప్రొఫెషన్ కాబట్టి వాళ్ళకి వాళ్ళ రిలేటెడ్ వాళ్ళని అడుగుతాం, మీకున్న ప్రాబ్లం ఏంటిది చెప్పండి అని మామూలుగా క్యాజువల్గా అడుగుతాం. చాలామందికి ఏంటిదంటే 10,000, 5,000, 50,000 ఈ డబ్బులు లేక వాళ్ళ శిక్షలు పూర్తయినాక కూడా వాళ్ళు ఇంకా అక్కడనే ఉండిపోతున్నారు. డబ్బులు ఉన్నాడు చూడండి, డబ్బులుంటే ఒక చాలా ఫామ్లో ఉన్న మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫుల్ పాపులారిటీ ఉన్న ఒక లాయర్ని హైర్ చేసుకోవచ్చు. లాలో ఉన్న లూప్ హోల్స్ లేకుంటే కైండ్ ఆఫ్ వీళ్ళకున్న స్కిల్స్ తోటి వాళ్ళు వాదించి వీళ్ళకు ప్రోగా ఏదన్నా ఒక రిజల్ట్ తేవచ్చు. ఈవెన్ నీకు డబ్బులు ఉంటే ఆ విధంగా నువ్వు నీ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నా. అంటే క్రైమ్ చేసి పైసలు ఉన్న వాళ్ళ క్రైమ్ చేయమని చెప్తలేను, సొసైటీ యొక్క రియాలిటీ చెప్తున్నాను మీకు. డబ్బులు ఇంపార్టెంటా వద్దా అంటే డబ్బులు ఇంపార్టెంట్. శక్తి ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా డబ్బులు సంపాదించుకోవడానికి ఒక 1 hour నీకు పని చేసే కెపాసిటీ ఉంటే నువ్వు దానికి 2 hours 3 hours పని చేయి. ట్రై టు ఎర్న్ మోర్ మనీ. స్కిల్స్ సంపాదించుకోవాలి. ఎప్పుడు కూడా ఒకడు స్కిల్స్ సంపాదించుకుంటుండు, ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకుంటుండు, అదర్ ఏదో ఒక లైఫ్లో ప్రోగ్రెస్ కావడానికి ట్రై చేస్తుండు. ఇవన్నీ దేనికి? టు ఎర్న్ మోర్నే కదా. మన దగ్గర ఉన్న సొసైటీలో క్రైటీరియా వాడు సక్సెస్ఫుల్లా కాదా దేన్ని బట్టి చెప్తారు? వాడి దగ్గర ఉన్న జ్ఞానము వాడికి అవి చూసా కాదు. హౌ మచ్ మనీ దట్ పర్సన్ ఓన్స్, హౌ మెనీ ప్రాపర్టీస్ దట్ గాయ్ ఓన్స్. కాబట్టి ఎప్పుడు కూడా నెవర్ హ్యావ్ దిస్ డౌట్, అరే డబ్బులు ఇంపార్టెంటా కాదా, డబ్బులు సంపాదించుకోవాలి. డెఫినెట్గా సంపాదించుకోవాలి, కష్టపడి సంపాదించుకోవాలి. న్యాయంగా ధర్మంగా ఉండి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు బ్రహ్మాండంగా, తప్పేమున్నది. వన్ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ థింగ్. ఏంటిది, అరే పైసలు ఉన్న వాళ్ళందరూ లంగలు, పేదోళ్ళు అంటారు మంచోళ్ళు. నేనేం చెప్తా అంటే పేదోడు అయితే టేక్ ఏ రెజల్యూషన్, ఒక మంచి ప్లాన్ డ్రా చేసుకో, క్లియర్ కట్ క్లారిటీ తెచ్చుకో, వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, ట్రై టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ రాట్ ఆఫ్ పావర్టీ. కష్టపడితే ఏదన్నా సాధించలేనిది ఏం లేదు. అది చెప్తా. నేను చెప్పింది అర్థమైందా? డౌట్ క్లారిఫై అయిందా? సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ అన్నావు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ అన్నావు. సో మేక్ షూర్ దట్ యూ ఏ పని చేసినా కానీ ప్రాఫిట్ ఉండేటట్టు చూసుకో, సేవింగ్స్ చేసుకో, ఇన్వెస్ట్మెంట్ చేసుకో, ప్లానింగ్ చేసుకో. ఎప్పుడు మనీ పైన ఉండు. మన దగ్గర తెలంగాణ లోపల ఒక సామెత ఉన్నది, ఏంటిది అది, వయసులో ఉన్నోడు పిల్లనన్నా సంపాదించాలి, ముళ్ళనన్నా సంపాదించాలి అంటారు. పిల్ల అంటే ఏంటిదంటే పిల్లగాళ్ళు, కొడుకులు, బిడ్డలు వాళ్ళు ఉంటే ఫ్యూచర్లో చూసుకుంటారని అప్పట్లో బిలీఫ్ ఉంటుండే. ముల్లే అంటే పైసలు. సో ఏదో రకంగా ఏదన్నా ఒకటి సంపాదించుకోవాలి శక్తి ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు. సో ఫోకస్ ఆన్ ఇట్. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ పైన, మోర్ మనీ ఎర్నింగ్ పైన చేసుకో, తప్పేమున్నది. నేను చెప్పింది క్లారిటీ అర్థమైందా? చలో
నేను ఇక కాసేపు ఉండి వెళ్ళిపోతా. ఐమ్ గోనా సాయిరామ్, థ్యాంక్ యూ సార్. చలో రైట్ బ్రదర్. మళ్ళీ మన వాళ్ళు ఏం చేస్తారు, ఇంకోటి చెప్తున్నా, నేను ఆన్లైన్ ఉన్నప్పుడే ఇట్లా ఫ్రీ కౌన్సిలింగ్ చేస్తా. నాకు మళ్ళీ ఫోన్ చేసి నాకు ఏంటిది సార్ కౌన్సిలింగ్ ఫ్రీ, పైసలు తీసుకుంటా, నేను 1000 రూపాయలు అడుగుతా, మీరు నాకు మెసేజ్ చేయగానే ఒకటి ఉల్టా వాట్సాప్ మెసేజ్ అవుతుంది, క్లయింట్ ఇంటేక్ క్వశ్చనర్ అని. సో పీపుల్ డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు డూ ఫ్రీ సర్వీస్. సో అది అర్థం చేసుకోండి. ఎప్పుడన్నా లైవ్లోకి వచ్చినప్పుడు దెన్ యూటిలైజ్. అప్పుడు చిన్న చిన్న ఏదైనా ఉంటే డౌట్స్ అడగండి. వేరే పర్సనల్ డిఎమ్స్ పెట్టి సార్ నాకు ఫ్రీ కౌన్సిలింగ్ ఇవ్వరి, లేకుంటే నా ఫోన్కి కొంతమంది అప్పుడప్పుడు చేస్తుంటారు లగాతార్ 12 సార్లు 15 సార్లు ఆన్సర్ చేయకుండా కానీ అది చేస్తూనే ఉంటారు. మీకు ఏమైనా కన్సల్టేషన్ కావాలంటే వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి. దెన్ చిన్న ఒక ప్రొసీజర్ ఉంటుంది, కొన్ని క్వశ్చన్లు అడుగుతా, దానికి ఆన్సర్ చేయండి. ఒకవేళ సూటబుల్ అనుకుంటే కనుక దెన్ ఐ విల్ రెస్పాండ్ అండ్ ఐ విల్ గివ్ ఏ స్లాట్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, ఉంటా మరి. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.